హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు మా పొలంకి అయితే మందు కొట్టడానికి అయితే మేము పొలం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈరోజు మేమైతే పొలానికి మందు కొట్టడానికి వచ్చినాం. మా పొలం అయితే ఫస్ట్ అయితే మేము నారు చల్లలేదు, డైరెక్ట్ వడ్లే దిక్కులో పోసినాం. వరి నారైతే కొంచెం ఎత్తు ఉంది, కానీ కలుపు అయితే చాలా కలుపు మొక్కలు చావడం కోసం కలుపు కొట్టడానికి అయితే పొలం దగ్గరికి వచ్చినాం. ఇంకా పొలం పనులు అంటే డైలీ పొలం పనులు చేసే వాళ్ళకైతే పొలం పనులు అంటే చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకి మాత్రం కష్టంగానే ఉంటుంది. నేనైతే ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఇంకా ఇక్కడైతే మేము పొలం దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ పైప్ అయితే పొలంలో ఎంత పొడవు వస్తుందో అంత పొడవు మొత్తం పొలంలో పరుచుకోవాలి. ఇంకా నేనైతే ఫస్ట్ గన్ ఉంటుంది కదా, గన్ సైడ్ అంటే స్ప్రే చేసే సైడ్ పట్టుకొని ఇంకా పైప్ని అయితే తీసుకొని ఇంకా అటు చివరికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇక్కడ మా నాన్న అయితే పైప్ని చిక్కు పడకుండా మొత్తం తీసి పొలం నిండా ఎంత పొడవు వస్తుందో అంత పొడవు పరచడానికి వేస్తున్నాం మేమైతే. ఇంకా ఫస్ట్ అయితే పైప్ని పొలం నిండా పరుచుకోవాలి. మా పొలం అయితే మా అంటే రోడ్డు పక్కనే, ఇంటికి దగ్గరలోనే, అంటే ఎక్కువ దూరం వెళ్ళకుండానే మా పొలం మా ఇంటి పక్కనే దగ్గరలోనే ఉంటుంది. మాకైతే ఇంకా వెళ్ళడానికి ఏదైనా చేలో పని చేసుకోవడానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, మాకు దగ్గరలోనే ఉంటుంది. మాకు అంత కష్టంగా ఏమనిపించదు పొలం దగ్గరికి రావడానికి. పొలం పనులు అంటే నాకు చాలా ఇష్టం, చేస్తా, కాకపోతే డైలీ అయితే చేయను, ఎప్పుడో ఒకసారి. ఇంకా పైప్ని అయితే నేను ఆ చివర్ల దాకా తీసుకెళ్ళి ఇంకా అక్కడ వదిలేసి అయితే వచ్చేసిన. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక రమ్ము, ఇంకా మందులు కావాల్సిన మందు కొట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చిన. ఇంకా మా నాన్న అయితే పైపు చిక్కు పడుతుంది, కొంచెం ముందుకెళ్ళి అక్కడ దాకా వదిలేసి రాపో అని అంటే మళ్ళీ నేను అటు సైడ్ వెళ్తున్నా. ఇంకా పైపు చాలా పొడవు అయితే ఉంది. ఇంకా అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత మా నాన్న పైప్ని అయితే పంపుకి అటాచ్ చేసి టైట్ చేస్తుండు. ఇక్కడ నుంచి మా పొలం చుట్టూ మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా మా పొలమే. ఒక రోడ్డు మధ్యలో రోడ్డు ఉంటుంది, మళ్ళీ అటు పొలాలు ఉంటాయి. మా పొలం అయితే రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే పొలం, ఈ పొలం ఇంతవరకు అయితే మేము మందు అయితే కొట్టాలి. ఇంకా తర్వాత మా నాన్న అయితే మోటార్ వేసి వచ్చింది, నీళ్ళు అయితే పోస్తుంది. ఫస్ట్ అయితే పైప్ నుంచి వాటర్ రాగానే అసలు చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఎలా వస్తాయా అని అందులో అంటే పొంగి మరీ చూస్తున్నాను నీళ్ళు ఎలా వస్తాయి పైప్లో ఉంచాను. కానీ ఫస్ట్ రాగానే ఫ్లో అయితే చాలా ఎక్కువ వచ్చి వాటర్ అయితే పైకి వచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత ఇక్కడ వాటర్ని అయితే బిందెతోని బకెట్తోని పట్టి ఈ రమ్ములో అయితే పోసేసుకోవాలి. ఫస్ట్ ఈ రమ్ము నిండా నీళ్ళు పట్టేసుకున్న తర్వాత పంపుకి రమ్ముకి మధ్యలో ఒక చిన్న పైప్ ఉంటుంది, ఫుట్బాల్ లాగా. ఆ ఫుట్బాల్ని రమ్ములో వేసేసి తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ పైప్ని ఈ పంపుకి అయితే అటాచ్ చేసుకోవాలి. తర్వాత పంప్ని స్టార్ట్ చేసినట్లయితే ఆ డ్రమ్లో వాటర్ అన్ని ఆ పైప్ ద్వారాగా ఇంకా పెద్ద పైపుకి వెళ్ళిపోయి మొత్తం స్ప్రేయర్ నుంచి మొత్తం స్ప్రే అవుతుంది. ఇంక ఇక్కడ మా నాన్న అయితే నాకు ఒక పనప్ప చెప్పిండు, అదేంటంటే ఇక్కడ వాటర్ అన్ని పట్టేసి రమ్ము నిండా పోసి రమ్ము నింపమని చెప్పిండు. మా నాన్న అయితే వేరే పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ మోటార్ వేసిండు. అక్కడ మోటార్ వేస్తేనే ఇక్కడికి నీళ్ళు వస్తాయి. అక్కడ మోటార్ వేసి ఒక 10 నిమిషాల్లో ఈ రమ్ము నింపండి, తర్వాత మళ్ళీ నేను
మోటార్ బంద్ చేస్తా అని చెప్తే నేను ఇక్కడ నీళ్ళైతే పడుతున్నా. ఇంక రమ్ము నింపిన తర్వాత ఇంకా మందులు అయితే ఏమేమి మందులు తెచ్చినా చూసుకొని కలుపు మందులు మొత్తం ఈ రమ్ములో కలిపేయాలి. ఈ రమ్ము నిండా కలిపితే ఈ రమ్ము నీళ్ళు ఇక్కడున్న పొలం వరకు సరిపోవాలి. ఎంత పొలానికి ఎన్ని వాటర్ పడతాయో చూసుకొని అప్పుడు మందులు కలుపుకోవాలి. ఇంకా ఈ వీడియో అయితే నేను పండుగ రోజే తీసిన, ఎందుకంటే పండుగ రోజే మా నాన్న పొలానికి మందు కొడదాం, కలుపు ఎక్కువైపోతుంది, ఇంకా కలుపు ముదిరిపోతే మళ్ళీ చావదు, తొందరగా కొట్టాలి అని అంటే సరేలే అని వచ్చేసిన. ఇలా రమ్ములో వాటర్ నింపి ఇందులో మందులు కలిపి పైప్ ద్వారాగా కొట్టడం సింపులే, కానీ మా నాన్న ఒక్కడు ఇబ్బంది పడతాడు, ఆయనకి ఒక్కడికే రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఇక నేను హెల్ప్ చేద్దామని అయితే మా నాన్నతో పాటు పొలం దగ్గరికి వచ్చి ఏదో కొంచెం సాయం చేస్తున్నా. ఇక్కడైతే పొలానికి కావాల్సిన మందులన్నీ తీసుకొచ్చి మొత్తం 4 రకాలు ఇచ్చిర్రు. 4 రకాల్లో అన్ని కలుపు మందులే. కలుపు అంటే తుంగ, గడ్డి, గరక పోసలు, ఇంకా ఏవో ఆకులు, పెద్ద పెద్ద ఆకులు, అవన్నీ చచ్చిపోవడం కోసం ఒక 4 రకాల మందులు అయితే తీసుకొచ్చిండు. నాకు తెలిసి ఈ మందులు నాకు అంత క్వాలిటీ ఏం అనిపించలేదు, ఇవన్నీ బయో మందులు. ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత ఇంకా ఈ మందులు అయితే ఏవేవి ఎంత కలపాలో అడిగి మొత్తం ఒక బకెట్లో కలుపుకోవాలి. ఇక మా నాన్న అయితే వస్తుండు, మోటార్ వేసి నీళ్ళు పట్టి పని చేసిన తర్వాత వచ్చిండు. ఇక వచ్చిన తర్వాత ఇక మందులు అయితే మొత్తం కట్ చేసి దేంట్లో ఏ మందు ఎంత కలపాలో చూసుకొని మొత్తం కలిపేయాలి. నీళ్ళు అయితే పట్టిన ఒక బిందె కూడా పట్టి అక్కడ పెట్టిన. చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డి ఉందో, అంటే వరి నారు ఎంత ఉందో అంత సమానంగా గడ్డి అయితే ఉంది. ఈ గడ్డి అంతా చావాలి, అందుకే గడ్డి మందు అయితే కొడుతున్నా. ఇంకా మందులు అయితే కలిపేస్తున్నాం. 2 మందులు కలిపినాం, ఇంకా 2 మందులు ఉన్నాయి. ఇంకా మిగిలిన మందులు వేరే పొలానికి అయితే కొన్ని ఉంచిండు, మొత్తం ఒక 3 ఎకరాలకు తీసుకొచ్చిండు. ఇక్కడైతే 1 ఎకరానికి కలపంగా ఇంకా మిగిలిన మందులు అయితే పక్కకు పెట్టినాం. ఇంకా ఆ మిగిలిన మందులు రేపు వేరే పొలం దగ్గర కొట్టాలి. ఇంకా తర్వాత మందులన్నీ ఈ బకెట్లో ముందు కలిపేసుకొని కొంచెం నానిన తర్వాత మొత్తం మందులంతా కరిగిన తర్వాత ముందుగా పట్టుకున్న రమ్ములో మొత్తం మందు పోసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత పంప్ అయితే మా నాన్న స్టార్ట్ చేసిండు, ఇంకా పొలం అంతా స్ప్రే చేసుకోవడమే.